హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? డిసెంబర్ 2024 ఆల్మోస్ట్ ఎండ్ అయిపోవచ్చింది. ఇంకొక 2-3 డేస్లో మనం 2025లోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే 2024లో అసలు మనం ఏమేమి రెజల్యూషన్స్ పెట్టుకున్నాం, ఛానల్ పరంగా ఏమేమి రీచ్ అవ్వాలనుకున్నాం, ఏమేమి రీచ్ అయ్యాం అండ్ ఏమేమి ఫెయిల్ అయ్యాం, అండ్ 2025లో ఏం గోల్స్ పెట్టుకుందాం, ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం, ఇవన్నీ డిస్కస్ చేస్తూ జనవరి 1 రోజు మన ఛానల్లో ఒక వీడియో వస్తుంది. అయితే ఈ వీడియోలో మనం జనవరి 2025లో మన ఇండియాలో ఏమేమి స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా 2024 జనవరిలో చూసుకుంటే మనకి అప్రాక్సిమేట్గా 11 మొబైల్స్ లాంచ్ అయినాయి. ఇక్కడ స్క్రీన్ మీద లిస్ట్ చేస్తాను చూడండి. 11 మొబైల్స్ లాంచ్ అయినాయి అండ్ మోస్ట్లీ జనవరి 2025లో కూడా ఒక 10 to 11 మొబైల్స్ లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. జనవరి కూడా కొంచెం బిజీగానే ఉంటుంది. అయితే జనవరిలో ఏమేమి స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి? ఫస్ట్ కన్ఫర్మ్డ్ ఫోన్స్. జనవరి 6 రోజు రెడ్మీ 14C లాంచ్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్డే. ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ రెండిట్లో బ్యానర్స్ కనిపిస్తున్నాయి. ఇది బడ్జెట్ ఫోన్ అనమాట. 10,000 రూపాయల లోపు వచ్చే ఫోన్. వెరీ మినిమల్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. జస్ట్ HD+ డిస్ప్లేతో వస్తుంది. MediaTek Helio G81 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది అండ్ సింగిల్ 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా, 5160 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇలా వెరీ బేసిక్ ఫీచర్స్తో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. 10,000 దాటిందంటే మాత్రం ఈ ఫోన్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ కన్ఫర్మ్డ్గా జనవరి 7 రోజు OnePlus 13 సిరీస్ లాంచ్ అవబోతుంది. OnePlus 13 సిరీస్లో 2 ఫోన్స్ ఉంటాయి, OnePlus 13, OnePlus 13R. ఇవి చైనాలో ఆల్రెడీ లాంచ్ అయిన ఫోన్సే ఇండియాలోకి ఇప్పుడు తీసుకొస్తున్నారు. OnePlus 13 మోస్ట్లీ మీకు తెలిసిన స్పెసిఫికేషన్సే. క్వాడ్ HD AMOLED డిస్ప్లేతో వస్తుంది, స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కెమెరాస్ ఈసారి కొంచెం ఇంప్రూవ్ చేశారు. 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ తీసుకొచ్చారు. ఒకటి మెయిన్ కెమెరా, ఒకటి టెలిఫోటో కెమెరా, ఒకటి వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 6000 mAh బ్యాటరీ అండ్ 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. IP69 రేటింగ్తో వస్తుంది. OnePlus 13 స్పెసిఫికేషన్స్ అయితే బాగున్నాయి ఆన్ పేపర్, బట్ ఫోన్ లాంచ్ అయిన తర్వాత అసలు ఏ ప్రైస్కి లాంచ్ చేస్తారు ఏంటనేది జనవరి 7 రోజు తెలుస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేయడం ఒక 60,000, అరౌండ్ 60,000 to 65,000లో OnePlus 13 రావచ్చు. అండ్ OnePlus 13R మీకు ఆల్రెడీ చైనాలో OnePlus AS5 అని ఒక ఫోన్ లాంచ్ అయింది. ఆ ఫోన్ని రీబ్రాండ్ చేసి ఇండియాలో OnePlus 13R తీసుకొస్తున్నారు. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. సేమ్ లాస్ట్ టైం మనకి OnePlus 12Rలో అప్పుడు 8 Gen 3 రన్నింగ్, 12Rలో 8 Gen 2 తీసుకొచ్చారు. ఈసారి కూడా అలాగే 888 రన్నింగ్ కాబట్టి 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది ఈ 13R. అండ్ దీనిలో కూడా 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. చూద్దాం ఏదైనా చేంజెస్ చేస్తారో లేదో, లాంచ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. ఈ 2 ఫోన్స్ కూడా జనవరి 7 రోజు లాంచ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ కన్ఫర్మ్గా లాంచ్ అయ్యే ఫోను Realme 14 Pro సిరీస్. ఇందులో 2 ఫోన్స్ వస్తాయి, Realme 14 Pro, Realme 14 Pro Plus. ఈ 2 ఫోన్స్ కూడా 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లేస్ వస్తాయి. వీళ్ళు ఎగ్జాక్ట్ డేట్ మెన్షన్ చేయట్లేదు కానీ ఒక వీడియో అయితే టీజ్ చేస్తున్నారు. బ్యాక్ వైట్ కలర్ ప్యానెల్తో వస్తుంది. ఎప్పుడైతే టెంపరేచర్ బిలో 16 degreesకి వస్తుందో ఈ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఆ వైట్ నుంచి బ్లూ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇది ఒక కొత్త ఇన్నోవేషన్ లాగా వీళ్ళు కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానెల్ అని తీసుకొస్తున్నారు. యాక్చువల్గా ఈ కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానెల్ ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఈ 16 degrees టెంపరేచర్ ఎవరు అక్కడ ఉంటారు నాకు అర్థం కావట్లా. మనం ఇంట్లో కూడా మహా అయితే ఒక 18 or 24 పెట్టుకుంటాం. మరి 16 degrees టెంపరేచర్లో ఫోన్ కలర్ చేంజ్ అవ్వడం అది ఎంతవరకు యూస్ఫుల్ ఫీచరో నాకైతే పెద్ద యూస్ఫుల్ అనిపించట్లా. నెక్స్ట్ ఇవన్నీ మార్కెటింగ్ అంతే. ఈ ఫోన్స్ అలాగో ఫెయిల్యూర్ ఫోన్సే. 14 Pro, 14 Pro Plus. 14 Pro Plusలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరాతో వస్తుంది. స్పెసిఫికేషన్స్ అయితే కంప్లీట్గా లీక్ అవ్వలేదు కానీ ఖచ్చితంగా ఈ ఫోన్ జనవరిలో మనం చూస్తాము. అండ్ నెక్స్ట్ కన్ఫర్మ్డ్గా వచ్చే ఫోన్ జనవరి 22 రోజు Samsung S25 సిరీస్ లాంచ్ చేస్తుంది. ఇందులో మొత్తం 3 ఫోన్స్ ఉంటాయి, S25, S25 Plus, S25 Ultra. ఈసారి ఇది ఒక మంచి మూవ్. ఈ 3 ఫోన్స్ కూడా స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తాయి. చాలా మంచి మూవ్. ఇంతకుముందు Exynos ప్రాసెసర్స్ బేస్ మోడల్ 24, బేస్ మోడల్స్ S24, S24 Plusలో Exynos ప్రాసెసర్స్ వాడేవాళ్ళు. అదంతా క్లిక్ అయ్యేది కాదు. బట్ ఈసారి అన్ని ఫోన్స్ 3 ఫోన్స్లో కూడా 888 ప్రాసెసర్ తీసుకొస్తారంట. చాలా మంచి మూవ్ ఇది. అండ్ ఇక్కడ S25 Ultra స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. లాస్ట్ టైంకి ఈసారికి అంత మేజర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే నాకు ఏం కనిపించట్లా. జస్ట్ ప్రాసెసర్లో ఇంప్రూవ్మెంట్ ఉంది అండ్ కెమెరాస్లో చిన్న ఇంప్రూవ్మెంట్స్ తప్పితే మేజర్గా ఈ ఫోన్లో పెద్ద ఇంప్రూవ్మెంట్స్ ఏమి ఉండవు. చూద్దాం ఈ ఫోన్స్ లాంచ్ అయిన తర్వాత. మోస్ట్లీ ఈ ఫోన్స్ రివ్యూస్ మన ఛానల్లో వస్తాయి. అట్లీస్ట్ S25 అండ్ S25 Ultra ఈ 2 ఫోన్స్ అన్నా నేను తెప్పించి వీడియో చేయడానికి ట్రై చేస్తా. అండ్ నెక్స్ట్ వీటితో పాటు Poco X7 సిరీస్ కూడా లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇందులో 2 ఫోన్స్ ఉంటాయి, Poco X7, Poco X7 Pro. లాస్ట్ ఇయర్ జనవరిలో Poco X6 Pro ఫోన్ లాంచ్ అయింది. అది స్టిల్ డిసెంబర్లో కూడా ఇయర్ మొత్తంలో మీరు గేమింగ్ ఫోన్స్ చూసుకుంటే అది టాప్ పొజిషన్లో ఉంటుంది. బడ్జెట్లో గేమింగ్ ఫోన్లో మీకు టాప్ పొజిషన్లో ఉంటుంది. ఈసారి అలాగే Poco X7 Pro కూడా గేమింగ్ కోసంగా తీసుకొస్తున్నారు. ఇది MediaTek Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. లాస్ట్ టైం 8300, ఇప్పుడు 8400 అల్ట్రా ప్రాసెసర్. ఇది కూడా అప్రాక్సిమేట్లీ 25,000 లోపే లాంచ్ చేస్తారు. అండ్ Poco X7 20,000 లోపే లాంచ్ చేస్తారు. స్పెసిఫికేషన్స్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలా. Poco కూడా ఎక్కడ టీజ్ చేయట్లేదు కానీ మోస్ట్లీ జనవరిలో వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ దీంతో పాటు iQOO Neo 10 చైనాలో ఆల్రెడీ లాంచ్ అయిపోయిన ఫోనే. iQOO Neo 10, 10 Pro 2 లాంచ్ అయినాయి. బట్ ఈసారి జనవరిలో iQOO Neo 10 మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. OnePlus 13R కాంపిటీషన్గా ఈ iQOO Neo 10ని దింపుతున్నారు. 6100 mAh బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో.
మోస్ట్లీ ఈ ఫోన్ కూడా మంచి ఫోనే, 35,000 లోపు తీసుకొస్తే మాత్రం ఈ ఫోన్ చాలా మంచి ఫోను. OnePlus 13Rకి గట్టి పోటీ ఇస్తుంది, ఎందుకంటే 13R January 7th వచ్చేస్తుంది కాబట్టి వీళ్ళు లేట్ చేయరు. iQOO Neo 10 కూడా మోస్ట్లీ జనవరి ఎండ్ లోపు మనం ఇండియాలో ఖచ్చితంగా చూస్తాం. అండ్ దీంతో పాటు Oppo Reno 13 సిరీస్ లాంచ్ అవుతాయి. ఇందులో 2 ఫోన్స్ ఉంటాయి, Oppo Reno 13, Oppo Reno 13 Pro. ఇవి ప్రైస్ ఎక్కువ పెట్టేస్తారు, అంత వర్త్ ఫోన్స్ అయితే కాదు, ఇది గురించి మాట్లాడుకొని కూడా వేస్తే. ఈ 2 ఫోన్స్ వచ్చినా కూడా పెద్ద బజ్ అయితే క్రియేట్ చేయవు, లైట్ తీసుకోవచ్చు ఈ ఫోన్స్ ని. సో మోస్ట్లీ ఈ జనవరిలో S25 Ultra, Realme 14 Pro Plus ఒకవేళ మంచి ప్రైస్ లో వస్తే 14 Pro Plus, అండ్ Poco X7 సిరీస్ లాంచ్ అయితే X7 Pro, అండ్ iQOO Neo 10 లాంచ్ అయితే అది కూడా. మొత్తం ఈ 6 ఫోన్స్ ని కూడా మన ఛానల్లో నేను పర్సనల్గా కొనుక్కొని రివ్యూ తీసుకొస్తా. ఒకవేళ ఇవన్నీ లాంచ్ అయ్యి అంటే మాత్రం పక్కా రివ్యూ తీసుకొస్తాం మన ఛానల్లో. సో వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. 2 lakh సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 2 lakh సబ్స్క్రైబర్స్ని అచీవ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, వాటి వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచింగ్. బాయ్, జై హింద్.